మన మైరాన్ హోమ్స్ సిటీకి 4 పక్కల వేరియస్ ప్రాజెక్ట్స్ ని క్రియేట్ చేస్తోంది. మైరాన్ హోమ్స్, ప్రిన్స్ ఆఫ్ రియల్ ఎస్టేట్. ఈరోజు బెక్కవోలు మండలం కాపురం గ్రామంలో గ్రామ సర్పంచ్ సత్యంశెట్టి వెంకటరమణ గారి ఆధ్వర్యంలో వైసీపీ గూండాలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైన, జనసేన పార్టీ కార్యకర్తలపైన దాడి చేసి తీవ్రంగా గాయపరచడం జరిగింది. వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా ఏదైతే గతంలో వైసీపీ ఆధ్వర్యంలో ఉన్న కమిటీ ఇవాళ కూటమి నాయకత్వంలో ఉన్న నాయకుల చేతిలోకి రావడం, ఏదైతే వారి దగ్గర గతంలో గ్రామస్తుల దగ్గర నుంచి వసూలు చేసిన సొమ్ము దాదాపుగా 3 లక్షల రూపాయలు గ్రామ సర్పంచ్ కైంకర్యం చేసిన పరిస్థితుల్లో దానికి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులు దానికి వివరాలు చెప్పమని అడగడం, వారి దగ్గర నిలవ ఉన్న 2,60,000 రూపాయలు తిరిగి కొత్త కమిటీకి జమ చేసి వినాయక ఉత్సవాలు జరపడం కోసం వెసులుబాటు కల్పించమని వారు కోరడంతో ఆ డబ్బు ఇవ్వకుండా దాన్ని కైంకర్యం చేయాలనే ఒక దుర్బుద్ధితో ఏదో ఒక విధంగా అక్కడ అలజడి సృష్టించి, గొడవలు సృష్టించి ఆ 3 లక్షల రూపాయలు కైంకర్యం చేయాలనే ఆలోచనతో ఈ కార్యక్రమానికి తెర తీయడం జరిగింది. దీనికి మాజీ శాసనసభ్యులు ఒత్తాసు పలకడం. ఎందుకంటే గతం 5 సంవత్సరాలుగా ఈ గ్రామ సర్పంచ్ సత్యంశెట్టి వెంకటరమణ పెద్ద ఎత్తున కాపురంలో అవినీతికి పాల్పడి చెరువుల్లో ఏదైతే ఇక్కడ అనపతి గ్రామానికి చెందిన నల్లమిల్లి చంద్రకళ అనే ఆవిడ పేరుతో మట్టి కొంత తీసుకోవడానికి పర్మిషన్స్ తీసుకొని పెద్ద ఎత్తున గ్రామంలో డబ్బు సంపాదించి, బలభద్రపురం గ్రామంలో కానీ కాపురం గ్రామంలో కానీ పెద్ద ఎత్తున మెరకలు చేసి దాని ద్వారా డబ్బు సంపాదించి మాజీ శాసనసభ్యుడు అప్పట్లో షాడో ఎమ్మెల్యేగా బిహేవ్ చేసిన మహిళకి పెద్ద ఎత్తున ముడుపులు అందజేయడం జరిగింది. ఇవాళ అవన్నీ బయటకు వస్తాయనే ఆలోచనతో అతను ఏ తప్పు చేసినా, సత్యంశెట్టి వెంకటరమణ అనే వ్యక్తి ఏ తప్పు చేసినా, పొరపాటు చేసినా దాన్ని సమర్థిస్తూ మాజీ శాసనసభ్యులు మాట్లాడడం అనివార్యంగా మారింది. ఒక కంపల్షన్. ఆయన మాట్లాడాలి, లేని పక్షంలో పాత అవినీతి చరిత్ర అంతా అతను వెంకటరమణ బయటకు తీస్తాడనే ఒక భయం మాజీ శాసనసభ్యుడికి. దానివల్ల ఇవాళ కూటమి నాయకులు వైసీపీ కార్యకర్తలపైన దాడి చేశారని ఆరోపణలు చేయడం సరైన విధానం కాదు. ఇవాళ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అక్కడ తెలుగుదేశం నాయకులు కానీ, జనసేన నాయకులు కానీ, నూతనంగా భారతీయ జనతా పార్టీలోకి వచ్చిన వైసీపీ నాయకులు కానీ సంయమనం పాటిస్తూ ఉంటే ఇప్పటికి 3 సార్లు అతను గొడవలకు ప్రేరేపించడం జరిగింది. 3 సార్లు కూడా వీరు సంయమనం పాటించారు. ఒకసారి అయితే అతను అక్రమంగా ఆక్రమించుకుని ఏదైతే భూమిని అనుభవిస్తూ ఉన్నాడో దానిపైన ఎంక్వైరీ చేయమని, విచారణ చేసి దానిపైన చర్యలు తీసుకోమని రెవెన్యూ అధికారులని గ్రామ మాజీ సర్పంచ్ గారు అది కోరితే దాన్ని అక్కస్తో ఆ రోజు దాడి చేయడం జరిగింది. మరలా ఇంకొక సమస్య కూడా, అతను అవినీతిని బయటకు తీయడం కోసమే గ్రామస్తులు ప్రయత్నం చేస్తే దానిపైన దాడి చేయడం జరిగింది. ఇవాళ 3 లక్షల రూపాయలు ఏదైతే గణపతికి సంబంధించిన విరాళం ఉందో దాన్ని తిరిగి ఇవ్వమని కోరినందుకు ఇవాళ దాడి చేయడం జరిగింది. అతను అవినీతిని ప్రశ్నిస్తే దాడులు చేస్తూ ఉంటాడు. పథకం ప్రకారంగా అతని ఇంటి దగ్గర దాదాపు 15 మంది కర్రలతో దాడి చేస్తే మరి తీవ్రంగా ప్రతిఘటించడంతో పాటు సంయమనం పాటించాలి, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో గొడవలు ఉండటం సమంజసం కాదని వీరందరూ సంయమనం పాటించినా తీవ్రంగా గాయపరచడం జరిగి మరలా తిరిగి వాళ్ళే కొట్టుకుని వాళ్ళు హాస్పిటల్ అడ్మిట్ అయ్యి వాళ్ళకి దెబ్బలు తగిలినట్టుగా సృష్టించడం, దానికి మాజీ శాసనసభ్యులు ఒత్తాసు పలకడం. ఇతను సత్యంశెట్టి వెంకటరమణకి ఏదైతే గతం నుంచి అవినీతి చరిత్ర ఉందో ఈ అవినీతి చరిత్రని కూటమి నాయకులు వెలికి తీస్తున్నారని అక్కస్తో మాత్రమే ఈ విధమైన దాడులు చేయడం జరుగుతూ ఉంది. ఇతను అవినీతి చరిత్ర అంతా అతను ఏదంటే ఆ గ్రామంలో హౌసింగ్ కార్యక్రమాన్ని దుర్వినియోగం చేసిన పరిస్థితి కూడా ఉంది. ఇవన్నిటిని వెలికి తీసి అతనిపైన చర్యలు తీసుకోవడం ఖాయం. అవన్నీ తప్పనిసరిగా ఇవాళ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి దానిపైన విచారణ చేయించి వాటిని వెలికి తీసి చట్ట ప్రకారంగానే అతను శిక్షించడం జరుగుతుంది. మరి వాళ్ళు ఏదైతే కూటమి నాయకులపైన తీవ్రంగా దాడి చేసిన సత్యంశెట్టి వెంకటరమణ అతను అనుయాయులపైన కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.